నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో సీజన్ అయిపోయే వరకు కూడా మన మల్లె చెట్టు నిండా ఎప్పుడు కంటిన్యూస్గా పూలు పూయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. మన దగ్గర రేర్ వెరైటీ ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఎప్పుడు అండి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఇలా మనకు ఫుల్గా ఫ్లవరింగ్ ఉంది. ఇంతకుముందు పూలు ఎక్కువ రావాలి అంటే ఎలా చేయాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మనము సీజన్ స్టార్ట్ అయ్యే ముందు హార్ట్ ప్రూనింగ్ చేసాం కదా, కానీ ఇప్పుడు ఫుల్ సమ్మర్లో ఉన్నాం కాబట్టి సెమీ హార్ట్ ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంటే ఫ్లవర్స్ ఎక్కడైతే అయిపోతాయో అక్కడ పైన పించింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మల్లె మొగ్గలు, విరజాజులు ఇవంతా కూడా కొత్త చిగుర్లు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడే మొగ్గలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా పైన ఎప్పటికప్పుడు సెమీ హార్ట్ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. పైన కొమ్మలన్నీ కూడా తుంచుతూ ఉండాలి. అలాగే వాటరు 2-3 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి. అంటే ఎక్కువ వాటర్ ఇచ్చారంటే ఆకులు ఎక్కువైపోతాయి, మొగ్గలు తక్కువ అయిపోతాయి. ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా, మల్లె చెట్టుకు కానీ విరజాజి చెట్టుకి ఏవైనా సరే వాటర్ ఎక్కువైపోయిందంటే మొగ్గలు అనేవి తక్కువైపోతాయి, అలాగే ఆకులు ఎక్కువైపోతుంటాయి. ఎప్పుడైతే టాప్ సాయిల్ డ్రై అయినట్టు అనిపిస్తుందో అప్పుడే వాటర్ చేయాలి. ఈ మల్లి చెట్టుకండి ఇప్పుడు ఫుల్ సమ్మర్లో పైన ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో మారిపోయినట్లు అయిపోవడము, మొగ్గలు మాడిపోతూ ఉంటాయి. అలాగే పచ్చ పురుగులు అండి, ఆకు తినే పురుగులు, మొగ్గలు తినే పురుగులు అవి వస్తుంటాయి కదా. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. మనము మల్లి చెట్టుకండి ఇవ్వవలసిన దానికంటే కూడా అధిక మోతాదులో ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా పైన ఆకులు మొత్తం కూడా ఎల్లో కలర్లోకి మారిపోవడము, అలాగే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి, అలాగే చిన్న సైజులోకి ముడుచుకున్నట్లు అలా అయిపోతుంటాయి. కాబట్టి ఎంత అవసరమో అంత మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇవ్వండి తప్ప ఎక్కువ పూలు పూసేయాలని చెప్పి అధిక మోతాదులో ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే ఇలాంటి అంటే ఆ మొగ్గలు రాలిపోయే ప్రాబ్లము, ఆకులు ఎల్లో కలర్లో మారిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని ఎప్పుడు ఇవ్వాలో 15 రోజులకు కానీ వారానికి కానీ ఒకసారి మాత్రమే ఇవ్వండి. ఇప్పుడు మల్లె మొక్కలు సమ్మర్లోనే కాకుండా ఇయర్ మొత్తం పూసే మల్లెలు కూడా వచ్చాయండి. నా దగ్గర ఉంది, నేను మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. అది అంటే సంవత్సరం మొత్తం కూడా రైనీ సీజన్, వింటర్లో కూడా కంటిన్యూగా ఫ్లవరింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ గురించి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇవి 3 రోజుల నుంచి నేను కలెక్ట్ చేసిన బియ్యం కడిగిన వాటర్ అండి. ఫస్ట్ కడుగుతాం కదా, రెండోసారి మూడోసారి కడిగిన వాటర్ కాకుండా మొదటిసారి కడిగిన వాటర్ని 3 రోజులు ఉంచాను. అలాగే అప్పుడు అలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ 100 గ్రామ్స్ వేపపిండి, 100 గ్రామ్స్ వర్మీ కంపోస్ట్, 100 గ్రామ్స్ బోన్ మీలు, 100 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి. మీకు తెలుసు కదా, వీటన్నింటిలో కూడా మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. పువ్వులు పెద్ద సైజులో వస్తాయి, అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి కలెక్ట్ చేసిన ఈ బియ్యం కడిగిన వాటర్లో మనం ఇప్పుడు ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచండి చాలు, ఎక్కువ టైము అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్ ఫర్మెంటేషన్ చేసాం కదా, కాబట్టి ఇవన్నీ ఒక్క 10 నిమిషాలు ఉంచితే అవన్నీ కూడా న్యూట్రియన్స్ అందులోకి వెళ్ళిపోతాయి. ఒకసారి బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలిపి తర్వాత ఒక 10 నిమిషాలు అనేది పక్కకు పెట్టేసేయండి. మనము ఇంట్లో రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఫెర్టిలైజరు. ఒకవేళ బయట కొనాలి అనుకుంటే ఇవన్నీ తీసుకోవచ్చు. మీకు బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత 1:5 రేషియోలో అండి. ఒక పార్టు ఈ లిక్విడ్ తీసుకోండి, 5 వంతుల నీళ్లు కలుపుకునేసి మీ విరజాజులు కానీ మల్లెలు కానీ, మల్లె మొక్కలకి వీటికి అనే కాదండి, అన్ని రకాల రోజా మొక్కలు, మందారాలు వీటన్నిటికి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇది విరజాజి మొక్క. ఎంత సైజు కుండీలో పెట్టారు చూపించమని అడిగారండి. 25 లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టాను. ఎంత పెద్దగా వచ్చిందో చూసారు కదా. ఇంతకు ముందు మనము ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాము. ఇలాగా విరజాజి, మల్లెలు అన్ని రకాల మొక్కలకి 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. మంచి రిజల్ట్ ఉంటుంది, కంటిన్యూస్ ఫ్లవరింగ్ ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ అయితే మీ మొక్కలకి ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.